స్వార్థం కోసం ప్రజలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే తాట తీస్తానని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పారు. ఆటో డ్రైవర్తో కలిపి 4 ప్రయాణికులు మాత్రమే ఎక్కాలని, స్కూల్ ఆటోలో 6కి మించి ఎక్కించుకోకూడదని చెప్పారు. అంతకు మించి ఎవరైనా కనిపిస్తే ఆటో సీజ్ చేసి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పరిమితికి మించి ప్రయాణికులు, విద్యార్థులతో ప్రయాణిస్తున్న 100 ఆటోలను కాకినాడ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆకతాయి కుర్రోళ్ళు బండి వేసుకొని ఆటోల అటువంటి ఏమంటే మాకు చెప్పండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఏమన్నా కానీ ఇప్పుడు నేను వయసులో పెద్దవాడిని గొడవలతో గొడవ ఫోటో తీసి మా ట్రాఫిక్ వాళ్ళకి ఎవరైనా సరే బైక్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఫోటో తీసుకొని చెప్పండి. అంటే బైక్ మీద నంబర్ ఉంటుంది కదా, మీరు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీకేమనిపిస్తుంది? పొరపాటున కుర్చీలో నుంచో, మంచం మీద నుంచో, స్టూల్ మీద నుంచో కింద పట్టినా అయ్యో ఏమైపోయిందని అల్లాడిపోతాం. అట్లాంటిది మీరు ఆటోలో తీసుకెళ్లేటప్పుడు మూమెంట్ దెబ్బ తగిలితే ఇంకా గట్టిగా తగ్గుతుంది కదా. సో డోంట్ డూ దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాను. ఇంకా నుంచి ఆటోలు సీజ్ చేసి వదలొద్దని చెప్తాను. ఎవరైనా ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించుకున్నట్టు కనిపిస్తుంది, మీరు ఎక్కువ ట్రిప్లు వేసుకోండి లేదా ఎక్కువ ఆటోలు పెట్టుకోండి. బాల కార్మికులు ఉన్నారండి, ఇప్పటికే చాలా కాస్ట్లీ అవుతుంది. శివకాశి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా తయారు చేసేస్తాం, మార్జిన్ మిగులుతుందంటే, లేకపోతే బతకలేకపోతున్నాం అంటే మీరు వాడతారా? దేనికైనా కానీ మీరు ఇది ఒక్క ట్రిప్పే. మీరు స్కూల్కి వెళ్ళేది పొద్దున ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్ అయినా, మిగతా వచ్చే డబ్బులన్నీ వచ్చేటప్పుడు మాకు 11,000 ఆటో వాయిదా కట్టాలి సార్. మీకు తెలుసు కదా, ఫ్రంట్ ఒక టైర్ ఉంటుంది, వెనకాల 2 టైర్లు ఉంటాయి. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ జరిగే లేకపోతే మీరు 7 మంది ప్యాసింజర్లు తిరగబడితే అందరికీ దెబ్బలు తగులుతాయి. మీ ప్రాణాలకు కూడా ప్రమాదం కదా. ఎందుకు అట్లాంటి సేఫ్టీ లేని పనులు చేయడం? సో దిస్ షుడ్ స్టాప్ టుడే. ఇంకా నుంచి మీరు మీ తోటి ఆటో డ్రైవర్లకు కూడా చెప్పండి, ఇక్కడికి రాని వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరు నా దగ్గరకు వచ్చి ఏం రిక్వెస్ట్ అడిగినా కానీ, సార్ సీజ్ చేసేసారండి, ఎక్కువ మంది పిల్లల్ని తీసుకెళ్తుంటే ఆటో అని అడిగినా కానీ నేను రిలీజ్ చేయను. డోంట్ డూ దిస్. చెప్పండి, మీకు ఏదో సమస్యలు ఉన్నాయన్నారు. 4 పిల్లలు 3 పెద్దవాళ్ళు, either 4 పిల్లలు లేదా 3 పెద్దవాళ్ళు, అంటే 4 గిట్టుబాటు కాకపోతే మానేసేయండి, తిప్పకండి. అంతేగాని పిల్లల సేఫ్టీలో యూ కెనాట్ కాంప్రమైజ్. నలుగురు ఇస్తే లిమిట్. కనుక పెద్ద ఆటో అయితే 6-7 ఎక్కించుకోవచ్చు, ఎదురు బదులు సీట్స్ ఉండే ఆటో అయితే. ఓకే, స్టూడెంట్స్ అయితే 6+1 అలో చేస్తారు. చాలా మట్టి కూడా రెంట్కి తీసుకెళ్ళిన ఆటోలు ఓకే, వారానికి వచ్చి డబ్బులు నెలకు డబ్బులు కట్టాలండి. పెట్టి వ్యాపారాలు సార్, దానికి బయట కూడా వ్యాపారం ఉంటుంది. మాకు ఏంటంటే ఖర్చులు బాగుంటుంది. 6+1 అయితే మీకు గిట్టుబాటు కాదా? అవునంటే మానేసేయండి. వీ కెనాట్ పర్మిట్ బియాండ్ దట్. మీరు రెగ్యులర్ ట్రిప్ వేసుకోండి. కాదమ్మా, మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. మీరందరూ ఒక నిమిషం సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మీరందరూ బయటకు వెళ్ళి భోజనం చేస్తారా ఎప్పుడైనా? టిఫిన్ తింటారు, భోజనం చేస్తారా ఎప్పుడైనా? హోటల్ వాడు నేను చాలా వండేశానండి, కస్టమర్ రాలేదు, కొంచెం మిగిలిపోయింది, ఫుడ్ పాయిజనింగ్ అయినా పర్వాలేదు పెట్టేస్తారంటే ఊరుకుంటారా మీరు? మరి సేమ్ థింగ్ మీరు ఎందుకు చేస్తారు? ఎవరికైనా ప్రమాదం జరిగే పని చేయకూడదు. గవర్నమెంట్ హ్యాస్ లేడ్ డౌన్ రూల్స్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీవన్. మీకు మంచి జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి. 6+1 ఇస్ డీసెంట్ ఇనఫ్. ఒక అరగంట ముందు నుంచి పెట్టుకోండి, 2 ట్రిప్లు వేయండి కావాలంటే. అంతేగాని అంతకన్నా బియాండ్ మాత్రం ఇట్ ఇస్ నాట్ పర్మిటెడ్. ఆటోకి ఇప్పుడు 6,000 అవుతుంది సార్. 6,000తో మనం తిరగాలంటే సార్ రోజుకి 100 రూపాయలు వెళ్ళడానికి రావడానికి ఆయిల్ అయిపోతుంది సార్. ఇప్పుడు పేరెంట్స్ చెప్పి కొన్ని 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉండి 6 తీసుకెళ్తాం, 12 మంది వేరే వాళ్ళకి ఎక్కిస్తాం, 6 వేరే ఆటో ఎక్కిస్తాం అనుకోండి. వాళ్ళు ఏమన్నారంటే మానేస్తే మానేయండి, మేము బైక్ మీద దేని మీద తీసుకెళ్ళిపోతాం అన్నారు. అదే మాకు ఇక్కడ వ్యాపారం పోతుందండి. వ్యాపారం పోయినా సరే సేఫ్టీ మీద యూ కెనాట్ కాంప్రమైజ్. మీరందరూ ఇప్పుడు దీపావళి చేసుకుంటారు, క్రాకర్స్ కొంచెం సేఫ్ కాకుండా మీరు చేయి పెట్టగానే పేలేలాగా తయారు చేసుకుంటారు. నాకు గిట్టుబాటు కావట్లేదండి. శివకాశిలో చాలా మంది బాల కార్మికులు ఉన్నారండి, ఇప్పటికే చాలా కాస్ట్లీ అవుతుంది. శివకాశి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా తయారు చేసేస్తాం, మార్జిన్ పెరుగుతుందంటే, లేకపోతే బతకలేకపోతున్నాం అంటే మీరు వాడతారా? దేనికైనా కానీ ఒక్క ట్రిప్పే.
ఆటో వాయిదా కట్టాలి సార్. ఇంటి 7,000 రూపాయలు తక్కువ లేదు సార్. 7,000 రూపాయలు వాయిదా కట్టాలి సార్. కట్టకపోతే రెండో రోజు వచ్చాడు ఆటో ఎట్టుకెళ్ళిపోతాడండి. దానికమ్మా ఇంటి 7,000 రూపాయలు కట్టాలి సార్. 17 రూపాయలు అక్కడికి అయిపోతుందండి. ఇన్సూరెన్స్లు, బ్రేకులు, ట్యాక్స్లు ఇవన్నీ కట్టుకున్నాడు ఏమి రూపాయి మిగలుతారు. అలాగే రూల్ కి లోబడి ఉండి పని చేయాల్సిందే. నేను ఓవర్ స్పీడింగ్ వెళ్తాను, నేను ఓవర్లోడ్ చేస్తాను, నేను ప్రతి రికార్డు కోర్టులో ఉంటుంది సార్. ఎవరి రికార్డు కోర్టులో లేకపోతే బండి ఇవ్వద్దు సార్. కానీ స్కూల్ పిల్లలు ఇప్పుడు ఒప్పేసుకున్నాం సార్. ఇప్పుడు పిల్లల్ని కొన్నా సరే స్కూల్ పిల్లలు ఎక్కువ తీసుకెళ్తే మాత్రం నేను ఊరుకోను. అది మీ ఇష్టం కాదు. పిల్లల సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంత మందికి డబ్బులు తక్కువ వచ్చిన